హైదరాబాద్లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఎదుట బీజేవైఎం ధర్నాకి దిగింది. ఉన్నత విద్యా మండలిలో ఉన్న లోపాలను సరిచేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. ఇంజనీరింగ్ కాలేజీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ డొనేషన్ల పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు పెంచుకునే అవకాశం కాలేజీలకు ఎవరిస్తున్నారని ప్రశ్నించారు. కాలేజీల్లో అనేక రకాల ఫీజులు వసూలు చేస్తున్నారని, కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ చేస్తున్నారని బీజేవైఎం నేతలు ఫైర్ అయ్యారు. పేద విద్యార్థులకు న్యాయం చేసే వరకు బీజేవైఎం పోరాటం చేస్తుందన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే సీఎం నివాసం, సెక్రటేరియట్ ముట్టడిస్తామని బీజేవైఎం నేతలు హెచ్చరించారు. ఆ ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల భర్తీ విషయాలలో అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకు ఎటువంటి సోయి లేకుండా అదే తప్పులు మళ్ళీ చేయడాన్ని భారతీయ జనతా యువ మోర్చా అనేది వ్యతిరేకించడం జరుగుతుంది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి అండర్లో ఉన్నటువంటి ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఇంజనీరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ సీట్ల యొక్క భర్తీ తర్వాత ఏదైతే మిగిలినటువంటి సీట్లని, మేజమానం యొక్క సీట్లను అన్నిటిని కూడా దొడ్డిదారిన, దొంగదారిన, అత్యధికంగా సీట్లతో, అత్యధికంగా ధనంతోని, డొనేషన్ల పేర్లతోని అమ్ముకోవడాన్ని మేము కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. సీఎం యొక్క ఇంటిని కావచ్చు అన్నిటిని కూడా ముట్టడించి మా యొక్క ప్రతాపం ఏందో, మా యొక్క బలం ఏందో నిరూపించి పేదలకు అందరూ కూడా న్యాయం చేసేంత వరకు కూడా మా యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఆ ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల భర్తీ విషయాలలో అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకు ఎటువంటి సోయి లేకుండా అదే తప్పులు మళ్ళీ చేయడాన్ని భారతీయ జనతా యువ మోర్చా అనేది వ్యతిరేకించడం జరుగుతుంది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి అండర్లో ఉన్నటువంటి ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఇంజనీరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ సీట్ల యొక్క భర్తీ తర్వాత ఏదైతే మిగిలినటువంటి సీట్లని, మేజమానం యొక్క సీట్లను అన్నిటిని కూడా దొడ్డిదారిన, దొంగదారిన, అత్యధికంగా సీట్లతో, అత్యధికంగా ధనంతోని, డొనేషన్ల పేర్లతోని అమ్ముకోవడాన్ని మేము కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. సీఎం యొక్క ఇంటిని కావచ్చు అన్నిటిని కూడా ముట్టడించి మా యొక్క ప్రతాపం ఏందో, మా యొక్క బలం ఏందో నిరూపించి పేదలకు అందరూ కూడా న్యాయం చేసేంత వరకు కూడా మా యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఒక సందర్భంగా